అంటే ఎవరు నిరంతర శివోపాసన చేస్తూ శివమంత్ర జపం చేస్తూ ఉంటారో వారి శరీరం శాంభవ తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆ శాంభవ దీక్షతో ప్రకాశించే శరీరం బాధించడానికి వచ్చే శత్రువులకి జ్వలిస్తున్న అగ్నిజ్వాల్లా కనబడుతుంది. శివభక్తుడు కనబడగానే దేవతలందరూ చూసి ఏం చేస్తారంటే అతడు శాంభవ తేజస్సు చూసి నమస్కారం చేస్తారట. అందులో దేవతల్లో ఒకడు యముడు దక్షిణ వైపు ఉంటాడు. వాడు మాత్రం ఒక నమస్కారం చేసి గుండెలా పట్టుకుంటాడట కష్టం. అంటే కొట్టిన దెబ్బ గుర్తొస్తుంది దానికి. ఇక్కడ ఒక్కసారి శివ నీ వాడని అంటే వాడు ఇంకా యముడు వాడు కాదు. ఇది తెలుసుకోవాల్సినది. త్వమస్మాకం, నేను నీవాడిని నువ్వు నావాడివి. ఇదొకటే మంత్రం అండి. మనం శివుడి వాళ్ళం, శివుడు మనవాడు. అది అన్నాక ఇంకా లోకంతో భయమే ఉందండి. ఇక్కడ అన్నిటికంటే గొప్ప తెలివి ఏంటంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి ఒక్కటుంటే సర్వశాస్త్ర సారములు తెలిసినట్లే. కనుక మన పిల్లలకి భగవంతుడిని ఆశ్రయించే లక్షణం ఉందా లేదా అని తెలిస్తే తల్లిదండ్రులు హాయిగా బతికి వచ్చండి. ఇంకా వాడి బతుకు పరమేశ్వరుడు